ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఏకే మీడియా న్యూస్ కి స్వాగతం. సంక్షోభాలను ఎదురొడ్డి ఎన్నెన్నో విజయాలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అలాంటి నీతిజ్ఞుడిపై రెడ్డి సుబ్రహ్మణ్యం తన స్థాయి మించిన వ్యాఖ్యలు చేయడంపై బీసీ సంఘాలు బగ్గుమంటున్నాయి. ఆధిపత్య అగ్ర కులాల మెప్పు పొందాలి అంటే పొందవచ్చుగాక, అంతేకాని రాజ్యాంగ చట్టాన్ని తూచా తప్పకుండా పాటించి అంబేద్కర్, పూలే ఆసియా స్ఫూర్తితో పయనిస్తోన్న యనమలపై ఎందుకిలా నీలాపనిందలయ్యా సుబ్రహ్మణ్య అంటూ బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తుని కూటమి కార్యాలయంలో బీసీ నేత కరళ్ల గణపతి, శెట్టి బలిజ నాయకులతో కలిసి రెడ్డి సుబ్రహ్మణ్యంపై దుమ్ము దులిపారు. యనమల నీడలో ఎదిగిన నాయకులే ఇలా వికృతికర వ్యాఖ్యలు వెనుక ఆధిపత్య అగ్రకులం జాడ్యం జడలు విప్పిందని కరళ్ల సుబ్రహ్మణ్యంపై కారాలు మిరియాలు నూరారు. యనమల మేధా సంపత్తితో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులను అధిగమించిన వైనాలు, సాధించిన విజయాలు పిల్ల కుంకలకు ఏమి తెలుసు అని పేర్కొన్నారు. ఈ మధ్య 2-3 రోజుల నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో అయితే ఒక అజాత శత్రువు, స్థితప్రజ్ఞుడు, అంబేద్కర్, పూలే వాది, చట్టాన్ని, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నడిచే ఏకైకమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు అంటూ ఉన్నాడు అంటే బడుగు బలహీన వర్గాలకి ఏకైక నాయకుడు యనమల రామకృష్ణుడు గారు. అటువంటి యనమల రామకృష్ణుడు గారిని ఈరోజు మీడియాలో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే, అసలు ఏ రోజైనా ఈ 42 సంవత్సరాల చరిత్రలో యనమల రామకృష్ణుడు గారు మీడియా ముందుకు వచ్చి ఏ వ్యక్తినైనా నువ్వని కానీ, దుర్భాషలాడడం కానీ, అన్పార్లమెంటరీ మాట్లాడడం కానీ ఎప్పుడూ చేయలేదు. ఆయన్ని చూసుకుని ఇవాళ చాలా మంది నాయకత్వాలు పెరిగారు. ఈరోజు ఆ కోణంలోనే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు వేదిక ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన నిబద్ధత, నియమావళి, రాజ్యాంగం ఇచ్చే విలువల్ని, చట్టంలో ఎలా మాట్లాడాలి ఏంటనే విషయాల మీద ఆయన ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని కానీ, ఏ వ్యవస్థని కానీ, ఏ కులాన్ని, ఏ మతాన్ని కూడా ఎప్పుడూ చిన్నపుచ్చి మాట్లాడిన మాట లేదు. ఇది సమాజంలో ఆయన స్థితప్రజ్ఞుడు అనే మాట ఆయనకు ఒక్కడికే చెల్లుతుంది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అటువంటి బీసీ నాయకుడు ఆ ఎదుగుదలను తట్టుకోలేక కొంతమంది ఆధిపత్య అగ్రకులాలు ఈరోజు ఈ మీడియాలో చేసే ఈ వికృతమైన చేష్టల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అదే జెండా కింద ఉన్న ఏకైక వ్యక్తి ఎన్ని కష్టాలు, నష్టాలు, ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే ఎప్పుడు పార్టీని వదిలేయలేదు. ఎంతో మంది వెళ్ళడం, రావడం జరిగింది. ఈయన వల్ల చాలా మందికి నాయకత్వాలు రాలేదని కొంతమంది మాట్లాడారు. అది కూడా చాలా తప్పు. ఈరోజు మా సోదరుడు మన వాసిరెడ్డి సుభాష్ గారు మినిస్టర్ అయ్యారంటే ఆయన ఆనందపడ్డాడు, మేము ఆనందపడ్డాం మా బీసీ నాయకుడిని. అలాగే ఎంతో మంది మన బాలయ్య గారు స్పీకర్ గారు అయ్యారంటే మేము ఆనందపడ్డాం. అంతటికీ కారణం యనమల రామకృష్ణ గారు. ఆయన ఎవరైనా బడుగు బలహీన వర్గాలు, బహుజనులు అభ్యున్నతికి ఆయన ఎప్పుడూ కూడా ఆనందపడే వ్యక్తి, ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు. ఇక్కడ నిన్న జరిగిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఏదైతే తొన్నింగి మండలంలో KSCZ భూములు కోల్పోయి ఇబ్బందులు పడుతుంటూ ఉపాధులు లేక అక్కడ అనేక మంది SC, ST, BC, మైనార్టీ బహుజనులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఆయనకి మొరబెట్టుకున్నారు. అయ్యా మాకు ఇలా జరుగుతుంది ఇక్కడ మీ మండలంలోనే, మీ ప్రాంతంలోనని. దాన్ని స్పందించి చంద్రబాబు నాయుడు గారికి గౌరవంగా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కూడా ఎవరెవరి వల్ల అక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరికి నేను రావు, ఒక రెడ్డి, ఒక యాదవ, ఒక మాల, ఒక మాదిగ అని చైర్మన్ పెట్టుకుంటున్నాం. అందుకోసం ఇక్కడ ఏదైతే ఆధిపత్య అగ్ర కులాలు ఉన్నాయో ఆ అగ్ర కులాలు 2-3 కులాలు మాత్రమే అక్కడ ఆధిపత్యం వహించిన తప్ప SC, ST, BC, మైనార్టీ ఎవరు అక్కడ ఆక్రమించుకోలేదు, ఎక్కడ SCలో తీసుకోలేదు. కానీ ఎవరైతే ఆధిపత్య కులాలో, అగ్ర కులాలో అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అందుకోసం అడ్రస్ చేయడం మాత్రమే జరిగింది, కించపరచడం మాత్రం కాదు. అది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండి కొంతమంది ఆయన మీద మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మా సోదరుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు
ఆయన అభినవ్ పూలేని అభినందిస్తాను. ఎందుకంటే ఆయన అభ్యుదయవాది, సామాజిక ఉద్యమాలు చేసిన వ్యక్తి. ఆయన ఈ రోజు నా బీసీ సోదరుడై నుండి యనమల రామకృష్ణుడు గారిని మీడియా ద్వారా మాట్లాడుతున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆయనకి కష్టం కలిగినా, నాకు కష్టం కలిగినా, ఈ భవిష్యత్తుడికి ఎవరికి కష్టం కలిగినా మేమిద్దరం అందరూ కలిసి నడవలసిన పరిస్థితి. ఈ రోజు కొన్ని ప్రాతిమూలాల వల్ల ఆధిపత్య అగ్రకులాలు ఏవైతే ఒత్తిడి వల్ల మాట్లాడుతున్నారేమో ఈ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అనే భావన కూడా మా బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు కలుగుతుంది. ఎందుకంటే రేపొద్దున మనకు ఎవరికైనా ఇబ్బంది జరిగితే మనం అంతా కలిసి పోరాడే పరిస్థితిని ఇవాళ ఆయన ఎవరినో ఒత్తాసు పలుకుతూ ఇవాళ రామకృష్ణుడు గారిని ఏకవచనంతో ఆయన విమర్శించడం అన్నది నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక బీసీవాదిగా, బహుజనవాది, నేను బీసీని కూడా కాదు, దళితుడిని. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా దళితులే. వీళ్ళంతా ఐక్యంగా అయినప్పుడే రాజ్యాధికారానికి ముందుకు వస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అయి ఉండొచ్చు, ఏ రాజకీయ పార్టీ అయి ఉండొచ్చు. వీళ్ళని విస్మరించి, వీళ్ళని ఇబ్బంది పెట్టి, వీళ్ళని రాజకీయాలకు వాడుకుని ఎవరైనా ముందుకెళ్ళినట్లయితే రేపొద్దున ఎవరి పెద్ద అయినా సరే అదొకటి పోరావడం మాత్రం ఖాయం. ఈ విషయంలో ముఖ్యంగా ఎస్సీ జడ్డు విషయంలో నష్టపోయే ఎవరైతే మా సోదరులు ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, బహుజన సోదరులందరికీ కూడా పూర్తి న్యాయం జరగాలని మేము మొరపెట్టుకున్నాం. ఆయన స్పందించారు చంద్రబాబు నాయుడు గారికి ఈయన స్పందన లేఖ ద్వారా ఎందుకు పంపారంటే అది రికార్డెడ్ గా ఉండాలని. అక్కడ ఎవరి వల్ల న్యాయం జరుగుతుందంటే అగ్ర కులాల్లో ఎవరైతే ఉన్నారో, ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆయన తెలియాలని. ఇది రెండు రకాలుగా పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి మంచి చేసే ఆలోచన చేశారు. ఎందుకంటే రేపొద్దున ఇలాంటి ఆధిపత్య కులాలు ఇలాంటి పనులు చేస్తే పార్టీకి నష్టం కలిగే అవకాశం కూడా ఉంది. అంత దూరాలోచనతో యనమల రామకృష్ణుడు గారు లెటర్ రాస్తే దాన్ని వక్రీకరిస్తూ ఎవరో అగ్ర కులాలు అందే అనుకోవచ్చు. నా సోదరుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఆయన చిన్నోడేం కాదు, డిప్యూటీ చైర్మన్ చేశాడు శాసనమండలికి. ఆయన మంచి అభ్యుదయవాది, మరో పూజ నేను అడ్డాను. అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి చేత ఈ రోజు మాట్లాడేంటే ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడారని నేను అనుకోవడం లేదు. ఏ అగ్రకుల, ఆధిపత్య కులాల ఒత్తిడికి మనం లొంగకుండా మనం మాత్రం మన ఐక్యతను చాటుకోవాలి. ఈ రోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఒక గుర్తింపు మనలాంటి వాళ్ళందరికీ ఉందంటే యనమల రామకృష్ణుడు ఒక్కరే. ఆ యనమల రామకృష్ణుడు గారికి ఉన్న సభ్యత, సంస్కారం, రాజ్యాంగం మీద కానీ, చట్టాల మీద కానీ, ఈ సమాజం మీద కానీ ఆయనకున్న ఆలోచన విధానం ఎప్పుడైనా సరే ఆయన విమర్శించి ప్రతిపక్షాలు మెచ్చుకునే ఏకైక నాయకుడు మన భారతదేశంలో ఉన్నాడంటే ఒక యనమల రామకృష్ణుడు గారనే చెప్తాను నేను. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఆయన విమర్శించే సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, రూలింగ్ మీద మాట్లాడతారు, అవి చట్టాలని చదివి మాట్లాడతారు తప్ప నోటికి వచ్చినట్టు ఎప్పుడు మాట్లాడరు. అటువంటి వ్యక్తిని ఈ రోజు మీడియాలో అన్పాపులర్ చేయాలనే ఆలోచనతోటి పార్టీలో ఆయన మీద కూడా ద్వేషాలు తీసుకురావాలని, కులాల మధ్య ఆటంకాలు కలిగించాలని కార్యక్రమం చేస్తారు. ఈ సమావేశంలో పాలిక శ్రీను, తొట్టా నాగు, మేడిశెట్టి తాతాజీ, తోలెం ప్రసాదు, పూడి అప్పారావు, దారా వీరబాబు, రంగాల శ్రీనివాసరావు, గెద్దాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం అది రామకృష్ణ గారి గురించి అలా వక్రీకరించడం, అలా చెప్పడం అనేది సమంజసం కాదండి అది. ఎందుకంటే రామకృష్ణ గారు ఫస్ట్ నుంచి బీసీల పక్షపాతి అండి. అతను 42 సంవత్సరాల్లో మచ్చలేని నాయకుడు ఎవరున్నారంటే మన ఒక రామకృష్ణ గారిని మేము గర్వంగా చెప్పుకోగలం. అలాంటిది ఆయన రాసిన లెటర్ ఏంటంటే ఎస్సీ జడ్ల గురించి, ప్రజలు పడే బాధల గురించి ఆయన వివరించడం జరిగింది తప్ప ఒకరిని ఉద్దేశించి కానీ, ఒక కులాన్ని ఉద్దేశించి కానీ, వక్రీకరించి కానీ మాట్లాడటం జరగలేదండి. అది దాన్ని తప్పుడుగా తీసుకోవద్దని చెప్పేసి నా మనవి అండి.